Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కీర్తనలు గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. You what keeps me alive. The book of Psalms chapter 119 verses 50. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. క్రైస్తవుని జీవితాలలో ప్రతి మనిషి దేవుని వాక్యం ద్వారా ఆయనకు లోబడి జీవిస్తూ ఉన్నారు. మరి వాక్య భాగం సెలవిస్తుంది, ఎవరైనా ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని ధ్యానించువారు శ్రమల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, మరణాపాయ స్థితిలో ఉన్నవారు, నిస్సహాయ స్థితిలో జీవించే వారందరికీ తన దేవుని వాక్యం ద్వారా బ్రతికింపబడతారు. దేవుని వాక్యం శక్తివంతమైనది. దేవుని వాక్యం ద్వారా బలపరచబడతారు. అలాగే వారు దీవించబడతారు. దేవుడు దయామయుడు, కరుణామయుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కృపను మన మీద ఉంచుతాడు, మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనమందరము దేవుని పట్ల వినయము, విధేయత, భయము, భక్తి కలిగి ఆయనను విశ్వసించి మనందరి జీవితాలలో ఆయన మాట చొప్పున, ఆయన వాక్యం ద్వారా నడుచుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి తన కృపను మనకు కలుగజేస్తాడు. మన పితరుల జీవితాలలో దేవుడు తన వాక్యం ద్వారా వారందరినీ మారు మనసు పొందేలా వారిని బ్రతికించి, వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకున్నాడు. ఆయన వాక్యం, ఆయన మాట చొప్పున బ్రతికిన ప్రతి ఒక్కరూ సాక్షులుగా ఉన్నారు. కాబట్టి మన పితరులు దేవుని పట్ల ఎంతో వినయం కలిగి, ఎంతో విధేయత చూపిస్తూ దేవునిని ఆరాధించారు, దేవునిని కీర్తించారు. మరి మనము కూడా దేవుని పట్ల వినయము కలిగాలి. ఆయన వాక్యానికి మనందరము లోపడాలి. ఎవరైతే ఈ వాక్య భాగం వింటున్నారో వారందరి జీవితాలలో దేవుని వాక్యం ఈ హృదయాలలోనూ భద్రపరుచుకొని ఆయనను ఆరాధిస్తే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ప్రార్థన విన్నపములు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియపరచుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, నీ వాక్య భాగం అందరికీ తెలియజేసినందుకు నీకు వందనాలయ్య. ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాలలో మీరు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. నిన్ను ఎరిగేలాగున సహాయము దయచేయండి. ప్రభువా, లోకంలో ఉండిపోయిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ వాక్యము వాళ్ళందరినీ బ్రతికింపచేస్తుంది, బలమునిస్తుంది, శక్తిని దయచేస్తుంది. ప్రభువా, నీ వాక్యములో నెమ్మది కలుగుతుంది, సమాధానమును మీరు మా అందరికీ దయచేయండి. ప్రభువా, నీ మాట చొప్పున మేము జీవిస్తే మాకు ఆశీర్వాదం. నీ మందిర ఆవరణంలో నీ వాక్యం వింటూ నిన్ను సేవించేవారుగా, అలాగే నిన్నే ఆశ్రయించేవారుగా చేయండి. ప్రభువా, నీ మీద విశ్వాసం కలిగేలాగా సహాయం దయచేయండి. నీ వాక్యం మా హృదయాలలో భద్రపరుచుకునేలా చేయండి. నీ క్షేమాన్ని, నీ తోడు నీడ మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.